ఏదైతే తెలంగాణ నోటిఫికేషన్ ఉందో తెలంగాణ నోటిఫికేషన్‌కి సంబంధించి 7,437 పోస్టులకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారన్నమాట అక్కడ. ఈ నెల 19 నుంచి మనకి అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అనేది అయిపోతుంది. ఈ నెల 19 నుంచి వచ్చే నెల 9 వరకు అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో, లాస్ట్ టైమ్ ఏజ్ రిలాక్సేషన్స్ ఇచ్చేటప్పుడు ఆహ్, ఓసీ అభ్యర్థులకి ఎంత ఇచ్చారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకి ఎంత ఇచ్చారు. దాంతో పాటు రాత్రికి రాత్రి 2 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది తెలంగాణ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో పోలీస్ డిపార్ట్మెంట్‌కి సంబంధించి వాళ్ళకైతే గవర్నమెంట్ అనేది ఒక గుడ్ న్యూస్ చెప్పి 2 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది పెంచడం జరిగింది. సో, ఆ విధంగా ఇటు కానిస్టేబుల్‌కి గాని, ఎస్ఐకి గాని 2 ఇయర్స్ ఎవరైతే నిండినోళ్ళు ఉన్నారో వాళ్ళకి ప్లస్ అవుతది కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో అయితే వాళ్ళకి చాలా ఉపయోగపడతది. సో, ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి కానిస్టేబుల్‌కి ఎంత ఏజ్ ఉండాలి, ఎస్ఐకి ఎంత ఏజ్ ఉండాలి, ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎంత ఉండాలనేది మనమైతే క్లారిటీగా చూద్దాం. ఫ్రెండ్స్ మీరు గాక మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇక మరికొన్ని అప్డేట్స్‌తో నేనైతే మీ ముందుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక లేట్ చేయకుండా ఈ కానిస్టేబుల్‌కి సంబంధించి లాస్ట్ టైమ్ ఎంత చెప్పారంటే 18-27 సంవత్సరాలు అయితే చెప్పడం జరిగిందనమాట. ఓసీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో జనరల్ కేటగిరీ వాళ్ళకి. ఇప్పుడు జివో నంబర్ 122 జివో ఎ జి జివో ఎంఎస్ నంబర్ అని చెప్పేసి 122 జివో ఒకటి తీసుకొచ్చారు. దీని ద్వారా 2 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే మళ్ళీ పెంచడం జరిగిందనమాట. అంటే ఓసీ అభ్యర్థులు 18-29 సంవత్సరాల వరకు ఈ కానిస్టేబుల్ జాబ్‌కి అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకైతే ఒక 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది కాబట్టి 29+5 అంటే దగ్గర దగ్గరగా కానిస్టేబుల్ ఉద్యోగాలకి 34 సంవత్సరాల వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులైతే అప్లై చేసుకునేటువంటి అవకాశం అయితే ఉందండి. ఇక కానిస్టేబుల్ విషయానికొచ్చేస్తే కానిస్టేబుల్ విషయంలో లాస్ట్ టైమ్ అయితే గవర్నమెంట్ ఓసీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడు 2 ఇయర్స్ అనేది పెంచారు. 2 ఇయర్స్ అనేది పెంచడం ద్వారా 21 నుంచి 32 సంవత్సరాలు వచ్చేదాకా జనరల్ అభ్యర్థులు లేదా ఓసీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎస్ఐ కోసం అప్లై చేసుకునేటువంటి అవకాశం కల్పించారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కూడా ఒక 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది కాబట్టి 32+5 32+5 కాబట్టి 37 ఇయర్స్ వరకు ఎస్ఐకే అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంది. సో, టోటల్‌గా చూసుకుంటే కానిస్టేబుల్‌కి ఓసీ అభ్యర్థులు వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అయితే 18 సంవత్సరాల నుంచి 32, 29, 34 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులందరూ కూడా దగ్గర దగ్గరగా 34 సంవత్సరాల వరకు కానిస్టేబుల్‌కి అప్లై చేసుకోవచ్చండి. ఇక ఓసీ అభ్యర్థులు ఎస్ఐకి వచ్చేసి 21 నుంచి 32 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులైతే 37 సంవత్సరాల వరకు కూడా ఈ ఎస్ఐకి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా జీవో నంబర్ 120 ద్వారా 2 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక ఏపీ విషయానికొస్తే ఏపీలో కూడా పెంచే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మనకి ఏజ్ విషయంలో అయితే ఏపీలో కూడా పెంచేటువంటి అవకాశం ఉంటాయి. అన్నయ్య మనకు కూడా పెంచుతారా లేదా అని చెప్పేసి మళ్ళీ మీరు అడుగుతారు కాబట్టి ఏపీలో కూడా ఏజ్ విషయంలో అయితే పెంచేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఓకేనా? థాంక్ యూ.